మంచిదండి. నాటి పునరుద్ధాన దినం నుండి నేటి పునరుద్ధాన దినం వరకు మనందరం కూడా సజీవులుగా ఉంచి మన కన్నతండ్రి అయిన దేవునిని ఆయన కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఆరాధించుటకు ఈ స్థలానికి కూడి వచ్చినటువంటి సహోదరులకు ప్రభు పక్షాన తెలియజేసుకుంటున్నాను. మరి ఎప్పటిలాగే ఒక పునరుత్థాన దినాన్ని మనం ఒక అంశాన్ని ఆలోచిద్దాం. మనందరికి కూడా చాలాసార్లు ఈ యొక్క అంశాన్ని వినే ఉంటాం. మరి ఒకసారి మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి లక్షణాన్ని మన జీవితంలో లేవు అనేది మరి ఒకసారి పరిశీలించుకుందాం. మనం ఆ ప్రేమ అనేది చాలా సహజమైనటువంటి టాపిక్. ఇది క్రైస్తవుడు ప్రేమ అనే లక్షణాన్ని కలిగి ఉండాలనేది సహజమైన టాపిక్. అయితే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది బైబిల్ తప్ప ఇంకేది చెప్పలా. ప్రేమ అనేది ఎంత ఇంపార్టెన్స్, అది మనల్ని ఏ స్థితికి తీసుకెళ్ళిద్దో, ఆ గుణం ఉంటే మన ఎవరితో పాలిభాగస్తులు అనేది బైబిల్ చెప్పినంత రీతిగా ఇంకే గ్రంథం కూడా చెప్పి ఉండలేదు. కాబట్టి అది ఎంత ఇంపార్టెన్స్ అయింది అనేది మనం చూద్దాం. మూలవాక్యం కొరింథీయులకు రాసిన పత్రిక 13 చూడండి. 13 కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును. బైబిల్ గ్రంథంలో మనం ఎన్ని ఆలోచిస్తే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు శాశ్వతంగా నిలిచేయంట. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటారు. ఒక పాటలో కూడా కొండలను పెకిలించే విశ్వాసం నీకున్నా ప్రేమ లేని వాడివైతే వ్యర్థం. అవుది అంత విశ్వాసం నీకున్నా కానీ ప్రేమ లేకపోతే అది వ్యర్థం. ప్రేమ అనేది ఎంతో శ్రేష్టమైనది. గ్రంథంలో దేనికంటే శ్రేష్టమైనది? నీ విశ్వాసం కంటే శ్రేష్టమైనది, నిరీక్షణ కంటే శ్రేష్టమైనది. ఈ రెండింటిని కొనసాగాలంటే ప్రేమ అనే బంధం లేకపోతే ఈ రెండింటిలో మనం కొనసాగలేము. విశ్వాసంతో కొనసాగలేము, నిరీక్షణ కలిగి ఉండలేము. ఏది లేకపోతే ప్రేమ అనే బంధం లేకపోతే. కాబట్టి ప్రేమ అనేది చాలా శ్రేష్టమైనది. ఈ ప్రేమ విషయంలో లోకంలో ఉన్నటువంటి కోణం ఎలా ఉండిద్దంటే, ఈ ప్రేమని లోకంలో చెప్పే కోణం ఎలా ఉండిద్దంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, ఇంతవరకే హద్దు. నువ్వు నాకు సహాయం చేసావనుకో నేను నీకు సహాయం చేస్తాను, ఇంతవరకు హద్దులు. లోక ప్రేమలు ఏముంటాయి అంటే హద్దులు ఉంటాయి. కానీ క్రైస్తవులు ఉండాల్సిన ప్రేమ హద్దు లేనిది. అది క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ప్రేమ అది హద్దులు లేనిది, పరిమితి లేనిది, అది భిన్నమైనది. లోకానికి క్రైస్తవులు చూపించిన ప్రేమ అలాగే క్రీస్తు చూపించిన ప్రేమ అనేది భిన్నమైనది. కాబట్టి మనం వ్యత్యాసం గమనిద్దాం ఒకసారి. ఇదే మాట తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి. పౌలు గారు అన్నమాట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:9 సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ప్రేమ అనేది ఎలా ఉండిద్దో ఎవరి చేత నేర్పబడ్డారంట వాళ్ళు? తెస్సలోనికీయులు ఉండే సంఘం దేవుని చేత. ఇది ఎలానో మనం ఆలోచిస్తే ఒకసారి, దేవుడు తండ్రిగా ఉన్నటువంటి దేవుడు మనందరినీ ప్రేమించి మన కొరకు తన కుమారుని బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందులో ఏముంది? ప్రేమ ఉంది. మనందరి పాపాల నిమిత్తం మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. దాంట్లో ఏముంది? ప్రేమ ఉంది. మనందరి నిమిత్తం పరిశుద్ధాత్ముడు మన హృదయంలో సంచకరువుగా పనిచేస్తున్నాడు. సంచకరువుగా మన హృదయంలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. అందులో ఏముంది? ప్రేమ ఉంది. యేసుక్రీస్తు వారు స్థిరపరిచినటువంటి బోధని అపోస్తులు దాన్ని కొనసాగించి హతసాక్షులుగా అయ్యేటువంటి సందర్భాలు. అందులో ఏముంది? ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమ అనేది మీరు దేవుని చేత నేర్పబడ్డారు. నేనేదో కొత్తగా వచ్చింది మీకు ప్రేమ అంటే ఇది అని చెప్పే అవకాశం నాకు లేదు. పౌలు గారు అన్న సందర్భం ఆల్రెడీ ప్రేమ అనేది ఎలా ఉండిద్దో దేవుని చేత మీరు నేర్చుకున్నారు. యేసు ప్రభువు వారు వచ్చి మీకు చూపించాడు. కాబట్టి ప్రేమ గురించి నేను చెప్పే అవసరం లేదు, మీకు ఆల్రెడీ మీరు చూశారు. కాబట్టి ప్రేమను ఎలా చూపించాడంటే అది దేవుని చేత నేర్పబడేది ప్రేమ. కాబట్టి బైబిల్లో మరి ప్రేమ ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది, ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే అది దేవుని యొక్క ప్రేమ అనేది మనం కొన్ని ఆలోచిద్దాం. ప్రేమ యొక్క లక్షణములు. ఈ లక్షణాలు ఉంటేనే మనం ప్రేమ లక్షణాన్ని కలిగి ఉన్నామని అర్థం అన్నమాట. మొదటిగా నిజాయితీగా ఉండాలి. అది నిజాయితీ కలిగి ఉండాలి. అది నిజాయితీ కలిగి ఉంటుంది. అంటే బైబిల్లో నిజాయితీ అనే దానికంటే కూడా ఇప్పుడు మనం వాక్యపట్నం ఒకటి చదువుతాం, అది బాగుంటుంది. ఇంకా
చదవండి రోమిలికి రాసిన పత్రిక 12:9. రోమా పత్రిక మీ ప్రేమ 12:9. చదవనక మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహ్యించుకొని చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారు. అవసరం లేక 10వ వచనం మనకి ఇంపార్టెంట్ ఏంది. 9వ వచనం మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను. నిష్కపటము అంటే నిజాయితీతో కూడింది. అయితే బైబిల్ భాషలో నిజాయితీ లేదు కానీ నిష్కపటమైనది. నిష్కపటం అంటే కపటం లేని ప్రేమ ఉండాల. సహోదరుల మధ్య ఎటువంటి ప్రేమ ఉండాలి? చాలా మంది లోకంలో ఎలా ఉండిద్దంటే పెదవులతో ప్రేమిస్తారు, నుదుటితో ఎక్కిరిస్తారు. ఈ భావం పెదవులతోనే గణపరుస్తూ ఉంటారంటే ఎలా? నువ్వు మంచోడు రా అది ఇది అంటా ఉంటారు. నుదుటితో మాత్రం చేసే సైకిల్ వేరుగా ఉంటాయి. అది కపటమైంది. సహోదరుల మధ్య ఎలాంటిది ఉండకూడదు? కపటమైనదిగా ఉండకూడదు, నిష్కపటమైనదిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు వెంబడించేటువంటి 12 మంది సహోదరులు, ఆయన ఎవరిని యోధా గారి యొక్క మనస్తత్వం ఎరిగినట్టు యేసుక్రీస్తు వారు కూడా ఆయన్ని ద్వేషించి మాట్లాడాల. యోధా గారిని పస్కాను పూజించి ఏది అప్పచెప్పబోయే సమయాల్లో పస్కాను పూజించే సందర్భంలో అందరూ కూడా ఒక చాటు కూర్చున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు అందరితో కూడా మాట్లాడతారు. ఇప్పుడు యేసుక్రీస్తుని హత్తుకున్న శిష్యులు అక్కడే ఉన్నారు, ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యులు అక్కడే ఉన్నారు. వారందరి మధ్యలో ఆయన్ని అప్పగించాలనేటువంటి విధానం కలిగినటువంటి అపవాది దూరినటువంటి యోధా గారు కూడా అక్కడే ఉన్నాడు. అయినప్పటికీ ఇస్కరియోతు యోధా గారు కూడా అక్కడే ఉన్నాడు. అయినప్పటికీ సహోదరులందరినీ ఒకలాగే ప్రేమించాడు, ఒకలాగే మాట్లాడిండే కానీ వ్యత్యాసం చూపించాలి. కపటంగా మాట్లాడాలి. యేసుక్రీస్తు అక్కడ ఏమన్నాడు? రాబోయే దినాల్లో మీలో నన్ను ఒకరు అప్పచెబుతారు అన్నాడు. అనగానే ఒక వ్యక్తి తొందరపడి ఒక మాట అన్నాడు. ఏంటి? ప్రభువా మేమా? ఎవరా మాట అంది? పేతురు గారు. నేనా అన్నప్పుడు ఆ సందర్భంలో అందరు సహోదరు డిస్కస్ చేస్తున్నారు, మనలో ఎవరని. అయితే యేసుక్రీస్తు వారు 12 మందిలో కూడా ఒక అపవాది లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నా కానీ వాళ్ళందరినీ ప్రేమించాడు. కానీ కపటంగా నన్ను యోధ అప్పచెబుతున్నాడు కాబట్టి అతని మీద నేను వేరే ఒక ఉద్దేశం కలిగి ఉండాలని లేడు. అంటే ఎలా ఉండాలంటే నిష్కపటమైన ప్రేమ అనేది ఎలా ఉండిద్ది అంటే స్వచ్ఛంగా ఉండిద్ది, నిజాయితీగా ఉండిద్ది, మేలు కోరిద్ది. కాబట్టి మన ప్రేమ ఎలా ఉండాలంటే కపటంగా ఉండకూడదు, మోసపూరితంగా ఉండకూడదు. మన ప్రేమ ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి, నిష్కపటమైనదిగా ఉండాలి. అలా ఉంటేనే ప్రేమ లక్షణం కలిగిన వాళ్ళం మనం, దేవుని ప్రేమ కలిగిన వాళ్ళం మనం. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? మనం ప్రేమించేటువంటి విధానం నిష్కపటంగా ఉంటుందా లేకపోతే కపటంతో ఉంటుందా? అవసరం కొరకు ప్రేమిస్తున్నావా, మన అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను ప్రేమిస్తున్నావా అనేది మనం ఆలోచన చేసుకుందాం. ఇందులో నేను కూడా చూద్దాం అసలు మన ఈ నిష్కపటమైన ప్రేమ ఎందుకు కలిగి ఉండాలనేది కూడా 1 పేతురు రాసిన పత్రిక. అసలు ఎందుకు మన ఈ యొక్క నిష్కపటమైన ప్రేమ మన క్రైస్తవులు ఎందుకు కలిగి ఉండాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. 1:22 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడు. మనం ఎందుకు నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి? మనందరం కూడా క్షయ బీజం నుంచి పుట్టిపడిన వారు కాదు, సాధారణమైన గర్భంలో నుంచి వచ్చిన వారు కాదు, అక్షయ బీజం నుంచి పుట్టిన వాళ్ళం. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి అని పేతురు గారు మనకి వివరిస్తా ఉన్నారు అన్నమాట. ప్రేమ ఏం చేసిద్ది? పొరుగువానికి కీడు చేయదు. అసలు ప్రేమ అనే కాడ కీడు అనే దానికి తావు ఉండదు. కాబట్టి మనం ఒకరిని ప్రేమిస్తే ఆడేం చేయం? కీడు చేయం. కాబట్టి వచ్చినా చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక పొరుగువానికి ఈ ప్రేమ ఏం చేసిద్దంటే పొరుగువానికి కీడు చేయదు. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 13:10.
ప్రేమ పొరుగువానికి కీడు పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. పొరుగువానికి కీడు చేయదు. అయితే ఈ ప్రేమ కలిగి ఉండే లక్షణం అంట ధర్మశాస్త్రం నెరవేర్చడం. అంటే ఇది కొత్త నిబంధన యేసుక్రీస్తు కాలంలో కూడా ఒక మాట అన్నాడు. ఏంటంటే అసలు ధర్మశాస్త్రం మొత్తాన్ని ఒక మాటలో చెప్పు అని ఎవరైనా అంటే ఏమంటారంటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి అని ధర్మశాస్త్రం కింద యేసుక్రీస్తు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ విషయంలో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం నెరవేర్చడే. ఏ విషయంలో కూడా మనం పొరుగువానికి కీడు చేయాలని తలంచకూడదు. ఎలా ఉండిద్దంటే రెండు రకాలుగా ఉంటుంది కీడు చేసే విషయం. ఒకటి శారీరకంగా మనం కీడు చేస్తాం. శారీరకంగా అంటే శరీరానికి సంబంధించి హాని చేయటం కానీ శారీరకంగా చేసేటువంటి కీడు ఒకటి ఉంది. ఆధ్యాత్మికంగా చేసే కీడు ఒకటి ఉంది. ఆధ్యాత్మికంగా అంటే మన యొక్క పర్సనాలిటీని, మన యొక్క వ్యక్తిగతమైన మన యొక్క క్యారెక్టర్ని ఇతరులకి చెడుగా దాన్ని ప్రచారం చేసి ఇది నువ్వు ఇది. ఎందుకంటే కుటుంబ కక్షలోనంట కుటుంబంలోనే అన్నదమ్ముల పిల్లకి కక్షలుండి ఒక కూతురు వివాహం జరగనీయకుండా తన మీద ఒక వేసి ముద్ర వేసి 7 వివాహాలు జరుగుతున్నా కానీ ఆడికి ఇలా ప్రచారం చేస్తున్నాడంట. అమ్మాయి వేసి అని తన జీవితం మొత్తం స్మైల్ అయిపోయింది. అంటే అబద్ధ సాక్ష్యానికి, మోసపూరితమైన మాటలకి చాలా బలం ఉండిద్ది. ఎందుకంటే నేను ఎలాంటోనో నా పక్కన తిరిగేటువంటి దానబాబుకి తెలుసు, శ్యామన్న ఎలాంటోడు దాని పక్కన తిరిగే ఫిలిప్పానికి తెలుసు, అలా పక్కన ఉన్నటువంటి వారికి తెలుసు, నేను ఎలాంటి సంఘానికి తెలుసు. అంతవరకు ఓకే. సమాజంలో ఎంతమంది ఉన్నారు, మనం తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గుర్తెరగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటి దగ్గరకి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తీసుకెళ్ళి ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఉండిద్ది. కాబట్టి పొరుగువానికి ఏ విషయంలో కీడు చేయకూడదు, క్యారెక్టర్ విషయంలో కీడు చేయకూడదు, శారీరకంగా కీడు చేయకూడదు, ఏ విషయంలో కీడు చేయకూడదు అన్నమాట. కీడు చేస్తే అది దేవుని యొక్క ప్రేమ కాదు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనం కూడా కొన్నిసార్లు కీడు చేసుకుంటాం. ఆ సందర్భాలు మీకు ఏం తెలుసా? మనకుగా కీడు చేసుకునే సందర్భాలు ఏమన్నా, మనకుగా కీడు చేసుకునే సందర్భాలు ఏమన్నా, అంతకంటే కూడా మనకుగా కీడు చేసుకునే సందర్భాలు ఆదివారాన్ని క్రమంగా పాటించడం అనేది దేవుడు పెట్టిన ఒక నియమం. క్రమంగా కూడుకోవటం, సమాజంగా కూడుకోవటం అనేది దాన్ని మీరేమనుకో మనకే కీడు తెచ్చుకుంటున్నాం. అలానే సంఘంలో కూడా భాగాలు ఇచ్చే విషయంలో మనం కొన్ని నెలలు ఇవ్వగలుగుతున్నాం, సమస్యల వల్ల కొన్ని నెలలు ఇవ్వలేకపోతున్నాం. అది భవిష్యత్తులో ఎవరికి కీడు? మనకే కీడు అది. ఎందుకంటే బైబిల్ ఒక నియమం పెట్టింది. ఆ నియమంలో కనుక మనం ప్రవర్తించకపోతే, ఆ నియమం కింద కనుక మనం వెళ్ళకపోతే భవిష్యత్తు దినాల్లో అది మనకే కీడుగా మారుతుందన్నమాట. ఒక సందర్భం నేను అంతకుముందు వెళ్ళిన సువార్థికుడి దగ్గర జరిగిన సందర్భం నేను ఒకటి చెబుతా. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు వర్క్ చేసుకునే వాళ్ళే, ఇద్దరికి కూడా ఆదాయం వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఆదాయం వచ్చింది. సువార్థికుడి దగ్గర రక్షణ పొందిన తర్వాత 2 సంవత్సరాలు ఏమైంది, ఇంచుమించు 2 సంవత్సరాల వరకు కూడా పురుషుడు ఇస్తున్నాడు కానీ తన భార్య భాగం ఇవ్వకపోవటం సువార్థుడు గమనించాడు. ఇద్దరు పని చేస్తున్నారు, భాగం ఇవ్వకపోవటం సువార్థుడు గమనించి ఒకసారి నేరుగా అడిగిండు కూర్చోబెట్టి, ఏంది నాన్న, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు, పని చేస్తున్నారు కదా, నువ్వు ఒక్కడే భాగం తెచ్చిస్తున్నావు ఏంది, మరి చెల్లి ఇట్లేదని చెప్పి అడిగితే ఆ నుండి ఏందన్నా ఇంకా పెద్ద జ్ఞానం అనుకున్నా నేను, ఈ మాట కూడా తెలియదా నీకు? ఇది ఆదికాండం ఉంది. ఆదికాండంలో ఏముంది? భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం అన్నాడు కదా. మరి ఏక శరీరం ఉన్నప్పుడు 2 భాగాలు ఎందుకు ఎత్తారు? ఒక భాగమే ఎత్తాం, ఏక శరీరంగా మేము ఇద్దరం మరి అన్నప్పుడు ఆయన కూడా కూర్చోబెట్టి, అదేంది నాన్న, మరి అలాంటప్పుడు భార్యాభర్తలే కదా, ఇద్దరికి రక్షణ వేరువేరుగా ఎందుకు, నువ్వు తీసుకునే సరిపోయింది కదా రక్షణ అంటే, అదే అట్ట నాది వేరువేరుగా తీసుకోవాలి, అదేంది నాన్న మరి అంటే. దీనిగా ఒక డిస్కషన్ జరిగింది. మేము వెళ్ళిన సంఘం దగ్గర ఒక డిస్కషన్ జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడిన మాట, నాన్న, ఎవరైతే సంఘంలో ఈ కుటుంబంలో ఎవరికి వారుగా పనులు చేసుకున్నారు వాళ్ళిద్దరు కూడా తీయాల్సిందేనా, ఇది రూల్ బైబిల్ పెట్టి నియమం అని చెప్పి మాట్లాడి, దానివల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు, మీకు వచ్చేది ఏమీ లేదా, మీకు మీరే కీడు తెచ్చుకుంటారు. కాబట్టి పొరుగువానికి కీడు తెచ్చి పొరుగువాని పట్ల అవిధేయతగా కొన్ని మాటలు మనం తెచ్చుకునే కీడు ఉంది. మనగా మన ప్రవర్తన ద్వారా దేవుని యొక్క నియమాలు పాటించే విషయంలో మనకు తెచ్చుకునే కీళ్ళు కొన్ని ఉన్నాయి. వాటి మనందరం కూడా సెపరేట్ చేసుకోవాలి కొన్ని. కాబట్టి బైబిల్ ఏం చెబుతుందంటే పొరుగువానికి కీడు చేయొద్దని చెబుతుంది. అలాగనే నీకు నువ్వు కూడా కీడు తెచ్చుకోవద్దు. ఆరాధన విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఇచ్చే విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, సంఘ కార్యక్రమం విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఏ విషయంలో కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు. తద్ఫలితంగా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావంటే అది ఏ దారికి తీసుకెళ్ళిద్దంటే తుదకు అది మన పతనానికి, మన మరణానికి దారి తీసిద్ది. కాబట్టి
నీ పొరుగువానికి నువ్వు కీడు చేయొద్దు, అలాగని నీకు నువ్వుగా కూడా కీడు చేసుకోవద్దు అని పౌలు గారు చెప్తున్నటువంటి సందర్భం ఇది. సరే, ఇంకో పాయింట్ కూడా చూద్దాం. ప్రేమ అనేది ఎలా నిరూపించబడుతుందంటే అది మంచి పనుల ద్వారా. అది మంచి పనుల ద్వారా తెలియబడుతుంది. హెబ్రీ 6:10. అయితే ఈ ప్రేమ అనే లక్షణం బయటికి తెలియపరచబడాలంటే కొన్ని క్రియలు ఉండాలి కదా. అవి లేకుండా నేను ప్రేమిస్తానంటే ఎట కుదిరిద్ది? ఇప్పుడు నేను వేరే ప్రేమిస్తానా, ప్రేమ నేను ప్రేమించినట్టు తనకు కనపడాలంటే ఏదో క్రియ జరగాల, ఒక పని జరగకుండా నేను ప్రేమిస్తున్నానంటే ఎట కుదిరిద్ది? అది ప్రేమ అవదు. కాబట్టి ఇప్పుడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరు చేసిన ఒక నిమిషం అక్క, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రారంభం సంఘం స్థాపించబడుతున్నప్పుడు, సంఘం ప్రారంభ దశలో, ఆది సంఘం ప్రారంభ దశలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంటే విస్తారంగా పనిచేశారు, విస్తారంగా ఇచ్చారు. పని జరగడానికి, సంఘం యొక్క పని జరగడానికి వాళ్ళు చరాస్తులు అమ్మి అపోస్తుల యొక్క పాదాల యొద్ద పెట్టారు. అక్కడ పరిచర్య ముందుకు కొనసాగడానికి వీళ్ళందరూ కూడా చాలా తోడ్పడ్డారు. ఆ యొక్క ఉపచారాన్ని మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ? నేను మర్చిపోను. మనం సంఘానికి పెట్టే విషయంలో కానీ, సంఘంలో ఉన్న సహోదరులకు సహోదరిమణులకు పెట్టే విషయంలో కానీ ఏ విషయం కూడా దేవుడు మర్చిపోడు. మనుషులు సహాయాన్ని పొంది మర్చిపోతారేమో కానీ నువ్వు చేసిన సహాయాన్ని దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. చాలా చోట్ల కూడా మనం ఒక్కొక్కసారి ఏం ఫీల్ అవుతామంటే, మనం చాలా మందికి ఉపచారం చేస్తాం, కొన్ని మంచి పనులు చేస్తాం. కొన్ని మంచి పనులు చేసిన తర్వాత ఒక సందర్భం వచ్చేప్పుడు ఆ చేసిన మంచి పనులు అన్నిటిని మర్చిపోతారు. అన్నీ మర్చిపోయి నువ్వు నాకేం చేసావు ఎదురు మాట్లాడతారు. ఒకవేళ అతని యొక్క దృష్టిలో అలా మాట్లాడినా కానీ దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎలా ఉంటావంటే గొప్పవాడిగానే ఉంటావు. కాబట్టి ప్రారంభం సంఘం ఎదుగుదలకు, సంఘం ముందుకు కొనసాగటానికి ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు సంఘానికి ఎలా అయితే ప్రోత్సాహం ఇచ్చారో అట్టి వారి మనస్తత్వాన్ని అట్టి మనుషులు దేవుడు మర్చిపోలేదు, మనల్ని కూడా మర్చిపోడు. కాబట్టి మంచి పనుల ద్వారా ప్రేమ అనే లక్షణం తెలియబడుతుంది. మనం కూడా ప్రేమ అనే లక్షణం నాలో ఉంటే సరిపోదు, పనుల ద్వారా నిరూపించబడాలి, కొన్ని కార్యాల ద్వారా నిరూపించబడాలి అది. కాబట్టి మనందరూ మంచి పనుల ద్వారా ప్రేమ అనే లక్షణం తెలియబడుతుంది అనమాట. ఇందులోనే 1 యోహాను రాసిన పత్రిక 3:18 ఇందులోనే ఇందులో అది కూడా 1 యోహాను 3:18 చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను అది చాలా మంది ఏమన్నా మాటతో నాలుగుతో చాలా మంది చేస్తారు. గాడ్ బ్లెస్ యూ నాన్న అని చాలా మంది నాలుగుతో నోటుతో అంటారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. క్రియతో చేయాలి. ఇప్పుడు సహోదరుడు ఆకలి కొనినప్పుడు తనకి ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టాలి, లేకపోతే నాన్న బాగున్నావు ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతే అడగాల, భోజనం పెట్టాలి ముందు. కాబట్టి మనం మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతో సత్యంతో ఉండాలంట మన పని. అలా ఉంటేనే మనం దేవుని యందు ప్రేమ లక్షణం కలిగి ఉన్న వాళ్ళం. ఇందులో నేను కూడా చూద్దాం అంతే. ప్రేమ అనేది ఎటువంటిదంటే దీర్ఘశాంతం కలిగినది. దీర్ఘశాంతము కలిగినది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును.
ప్రేమ అనేది దీర్ఘశాంతం కలిగింది. చదవండి నాకు ఇప్పుడు. ప్రేమ ప్రేమ దీర్ఘకాలము సహించును, దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా చలక. ప్రేమ అనేది అంట దీర్ఘకాలము సహించును, సహించేది, దీర్ఘకాలం సహించేది. ప్రేమకి అవధులు ఉండవు. ఒక వివాహమైనటువంటి ఒక వ్యక్తి అంట, వివాహమైన వ్యక్తి వచ్చి నేను నా భార్య నేను డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. వచ్చి ఎందుకు డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి నీకంటే, నా భార్య 2 రోజుల నుంచి నా మాట వింటల్లా, 2 రోజులకే మాట వినకపోతే నువ్వు డైవర్స్ ఇస్తావా? అదే పరిధిలో ఇంకొక స్త్రీ వచ్చంట, నేను నా భర్తకి ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకమ్మా నువ్వు భర్తకి ఎందుకు ఇవ్వాలనుకున్నావు అంటే, నేను చెప్పిన మాట ఏది అంటలా, నేను తెమ్మని తీసుకురాట్లా, నాకు ఇష్టమైన కోరికలు నెరవేర్చట్లా. ఏది ఒక 2-3 రోజుల నుంచి ఆ మాత్రానికి డైవర్స్ తీసుకుంటావా? వివాహం వ్యవస్థలోకి వెళ్లే ముందు ప్రమాణాలు, భార్యాభర్తలు చేసే ప్రమాణాలు ఏంటి? కలిమిలోను, లేమిలోను, వ్యాధిలోను, బాధలోను, శ్రమయందును, సుఖమందును, సుఖ దుఃఖములు ఎందును మనం మరణం వరకు కూడా కొనసాగుతామని చెప్పి ప్రమాణాలు చేస్తాం కదా. చిన్న చిన్న సమస్యలు వస్తేనే మనం ఏమనుకుంటా, లేదు నీతో నాకు కటిఫ్, ఇంకొద్దు, ఇక్కడ ఆపేద్దా, నీ జీవితం నీది, నా జీవితం నాది. ప్రేమ నీళ్ళనైతే ఆ మాట అనుకుంటారు. అదే ప్రేమ ఉంటే దీర్ఘకాలం సహిస్తాడు. ప్రేమ ఎవరు హృదయంలో ప్రేమ ఉండదు, ఎవరి మనసులో ప్రేమ ఉండదు, వాళ్ళు సహనం కలిగి ఉంటారు, ఓర్పు కలిగి ఉంటారు, సాత్వికం కలిగి ఉంటారు. సహించేట తత్వం ఉన్న వాళ్ళలో ఏముంటదంటే ప్రేమ అనే లక్షణం ఉండబట్టే వాళ్ళు సహించేట తత్వం ఉంది. కాబట్టి ప్రేమ అనేది దీర్ఘశాంతాన్ని కలిగించిద్ది. స్పాట్ నిర్ణయాలు తీసుకోదు ఏది, వెంటనే కొంతమంది కూడా ఈ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వెంటనే తీసుకుంటారు. నిర్ణయాలు వెంటనే భార్యాభర్తలు నిర్ణయాలు తీసుకొని ఎవరి దారి వాళ్ళు అయినప్పుడు మధ్యలో ఉన్నటువంటి వారి మధ్య వాళ్ళకి పుట్టిన పిల్లల వాళ్ళ పరిస్థితి ఆలోచించారు సార్ ఎలా ఉండిద్దో. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా ఉంటారు, పరిస్థితి సమాజం ఎలా పెరుగుతారు, ఎలా ఉంటారు వాళ్ళు. కాబట్టి ప్రేమ అనే మనలో ఉంటే మనం సహించుకుంటాం. భార్య తప్పు చేసినా మనం సహించుకుంటాం, భర్త లోపల ఉన్నా మనం సహించుకుంటాం. సంఘంలో కూడా సహోదరుల మధ్య ఏమైనా డిస్టర్బ్ వచ్చింది అనుకో, ఆ లక్షణం మన ప్రేమ లక్షణం మనం సహించుకుంటాం. నా సహోదరుడిగా నన్ను తొందరపడి మాట అంది, అన్నయ్యగా నన్ను తొందరపడి మాట అంది అని సహించుకుంటాం. అది లేకపోతే వాడే నన్ను అంటాడా, నాకు మీసాలు వచ్చి 10 సంవత్సరాలు అయినాయి, వాడికి నిన్నగాక మొన్న వచ్చినాయి అని అంటాం. ఏది లేకపోతే ప్రేమ ఉంటే సహిస్తాం. ఎందుకన్నాడోలే. ఈ లోకంలో కూడా ఒక థియరీ ఉందండి దీని విషయం దగ్గర. ఎలా ఉండిద్ది అంటే, ఒక వ్యక్తి అంట 100 మంచి పనులు చేశాడు ఒక వ్యక్తి పట్ల, లేకపోతే ఏదైనా ఒక సంఘం పట్ల 100 మంచి పనులు చేశాడు. ఏదో ఒక 2 విషయాలు తనకి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఏదో 2 విషయాలు తనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తను ఏమనుకున్నాడంటే, తన గురించి చేసినటువంటి 100 మంచి పనులు మర్చిపోయి తనకు వ్యతిరేకంగా మాట్లాడిన 2 మాటలు పట్టుకున్నాడంట. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి మన పట్ల 100 మంచి పనులు చేసినప్పుడు, ఏదో ఒక విషయంలో మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, బ్రదర్ ఎందుకు మాట్లాడుంటాలని ఆలోచించుకోవాలి. కానీ ఇది ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతాడని 100 మంచి పనులు మర్చిపోకూడదు మనం. అప్పుడు మనలో దీర్ఘశాంతం లేనట్టు. అది ప్రేమనోడు దీర్ఘశాంతం ఉంటాడు. దీర్ఘశాంతం ఉన్నవాడు సహిస్తాడు, ఆలోచిస్తాడు, వాటిలో పరమార్థాన్ని గ్రహిస్తాడు. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకి పిల్లలు ఉంటారు, వారి పట్ల సహించరా తల్లిదండ్రులు? వాళ్ళు ఎన్ని చేసినా సహిస్తారు, ఎన్ని తప్పులు చేసినా సహిస్తారు. అలానే భార్యాభర్తలు కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు తప్పు చేసినప్పుడు సహించుకుంటారు. అంటే ఇటువంటి విధానమే కుటుంబంలో పిల్లల పట్ల తల్లిదండ్రులకున్న విధానమే కుటుంబంలో భార్యాభర్తలకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని నువ్వు ఎట చూపించాలా? సహోదరుల ఎద్ద కూడా చూపించాలా, సంఘంలో కూడా చూపించాలా. ఒక్కొక్కరికి ఎక్కడ ఉండిద్ది కానీ ఎక్కడ ఉండదు. కుటుంబంలో బాగుండిద్ది. కుటుంబంలో పిల్లలు ఎంత చేసినా సహించుకుంటారు. భార్య ఎన్ని మాట్లాడినా సహించుకుంటాడు. భర్త ఎన్ని మాట్లాడినా భార్య సహించుకుంటది. కానీ సంఘం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ సహనం అనేది ఉండదు. ఏదైనా సంఘంలో ఒక లోపంతో కొనసాగుతున్నప్పుడు కావాలని సువార్థికుడు చెప్పలే, కానీ దేవుడి యొక్క నడిపింపు ద్వారా, ఆత్మ ప్రేరణ ద్వారా మాటలు నడిపిస్తున్నప్పుడు అతను నా గురించే చెప్పాడు, ఈ ఒక్క వాక్యం నన్ను ఉద్దేశించే చెప్పాడని సువార్థికుడి మీద కూడా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఘాల్లో. కాబట్టి వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలంటే దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దీర్ఘశాంతం మనం ఎప్పుడు కలిగి ఉంటాం? ప్రేమ అనే లక్షణం మనలో ఉంటే దీర్ఘశాంతం కలిగి ఉంటాం. కాబట్టి దీర్ఘశాంతం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. దీర్ఘశాంతం ఉన్నవాడు సహించుకుంటాడు, ఓర్చుకుంటాడు, టైం కొరకు వేచి చూస్తాడు. కాబట్టి దీర్ఘశాంతం
ఎవరెవరి పట్ల కలిగి ఉండాలంటే కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల, పిల్లల పట్ల ఎలా కలిగి ఉన్నామో సంఘంలో కూడా సహోదరుల పట్ల కలిగి ఉండాలి, సువార్థికుల పట్ల కలిగి ఉండాలి, అందరి పట్ల మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఇందే ఎఫ్ఎస్సి 4:2 చూడండి, ఇదే మాట సంబంధించింది అది కూడా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అది సహించేటువంటి తత్వం మళ్ళీ ఎప్పుడు ఉండిద్దో అక్కడ దీర్ఘశాంతం ఉండిద్ది. సహించే తత్వం లేదనుకో దీర్ఘశాంతం ఉండదు. ఇది మనకు ఒక సిగ్నల్. కాబట్టి సహించేటువంటి తత్వం మనందరం కూడా అలవరుచుకుందాం. సహించే తత్వం మనలో ఉంటే మనం దీర్ఘశాంతంగా ఉంటాం. వెంటనే స్పాట్ నిర్ణయాలు ఏవి తీసుకోం, మన కుటుంబాన్ని మనం పాడు చేసుకోం, మన సంఘాన్ని మనం పాడు చేసుకోం. కాబట్టి ఈ యొక్క లక్షణాలు కూడా మనం కలిగి ఉందాం. అలానే ఇంకొకటి, ప్రేమ అనేది క్షమాపణలతో కూడినది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఈ మాటను అందరూ చదవండి. అందరూ కూడా సహోదరి మనం చదువుతున్నప్పుడు ఆలోచించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి అక్క. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. వానిని శిక్షింపగా ఎవరెక్కడ? వానిని శిక్షింపగా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం రండి. మొదటి వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మీలో అన్నాక కొరింథీయుల మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యని ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్య జనులనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అయితే సంఘంలో, కొరింథీ సంఘంలో ఏం జరుగుతుందంటే, కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో ఏం జరుగుతుందంటే జారత్వం జరుగుతుంది. జాగ్రత్తం జరుగుతున్న సందర్భంలో వీళ్ళందరూ కూడా తనని ఆ సహవాసం నుంచి వెలివేయకుండా ఏం చేస్తున్నారు? ఉప్పొంగుచున్నారు. ఉప్పొంగుతుంటే ఇంకేదో ఉండొచ్చు లోక భాషలో, సమర్థించవచ్చు. ఉప్పొంగుచున్నారే కానీ నువ్వు మందలిచ్చట్లా, చెప్పట్లా, నువ్వు చేసిన తప్పు, నువ్వు సహవాసంలో ఉండకూడదు అని చెప్పట్లా. ఉప్పొంగుచున్న సందర్భంలో ఇంకా పౌలు గారు వచ్చి మీరు ఈ విధంతుంది. బయట కూడా ఇటువంటి పరిస్థితులు జరగవు, లోకంలో కూడా ఇటువంటి పరిస్థితులు జరగవు. సంఘంలో జరుగుతున్నప్పుడు మీరు ఎలా ఉప్పొంగుచున్నారు? మీరు ఎలా తనని గద్దించట్లేదు? మీరు ఎందుకు అతని సహవాసం నుంచి మీరు ఎలగొట్టట్లేదు అని మాట్లాడి అతన్ని ఏం చేశారు? సహవాసం నుంచి వెలివేశారు. ఎవరిని? ఆ జారత్వం చేసినటువంటి వ్యక్తిని. అయితే అంత గట్టిగా మాట్లాడిన పౌలు గారే జారత్వం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తిని ఆ సంఘం నుంచి, సహవాసం నుంచి వెలివేయండి అని చెప్పినట్టు గట్టిగా చెప్పిన పౌలు గారే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు వచ్చేసరికి ఏమంటున్నాడు? శిక్షింపక క్షమించి ఆదరించండి అంటున్నాడు. అయితే ఈ విషయంలో మన వాళ్ళు చాలా మంది అంటే ఒక వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని తోసివేయటము, లేకపోతే అతని మీద ఆరోపణ చేయడం చాలా తేలిగ్గాని క్షమించే తత్వం చాలా అరుదు, అందరికి ఉండదు, కొంతమందికే ఉండిద్ది క్షమించే గుణం. అది 100లో ఎవరికి ఒకళ్ళిద్దరికే ఉండిద్ది క్షమించే తత్వం. ఒకవేళ క్షమించే తత్వం లేనివాడు ఏమనుకుంటాడంటే తనకు నీతిమంతుడిగా అనుకుంటాడు. ఎవరు? ప్రతివాడు నేను క్షమించను అనుకునేవాడు ఎవడు? తనకు నీతిమంతుడు అనుకునేవాడు. ఇప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తి సంఘానికి, సహవాసానికి దూరమైన తర్వాత తనలో పశ్చాత్తాపం మొదలయ్యి మరలా అతను జీవించడానికి సంఘంలోనికి రావాలి అని వచ్చినప్పుడు నువ్వు అన్న చేర్చుకోకపోతే, చేర్చుకోవాలి. పశ్చాత్తాపడిన వ్యక్తి మన సంఘంలో చేర్చుకోవాలి. నువ్వు చేర్చుకోపోయావు అనుకో తన క్రీస్తు నుంచి వేరైపోతాడు, మన శత్రువులుగా భావిస్తాడు. కాబట్టి ఆ పని చేయమాకండి మీరు. ఎందుకంటే ప్రేమ అనేది క్షమాపణ కలిగి ఉంది. క్రీస్తు ప్రభు వారు ఆయన ప్రజలను మాత్రమే ప్రేమించాడా? ఆయన పక్కన తిరిగిన 12 మందినే ప్రేమించాడా? వాస్తవం చెప్పాలంటే ఆయన శిక్షించిన వారిని కూడా ప్రేమించాడు. ప్రేమించడమే కాక ప్రభువా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించను అన్నాడు. అంత క్షమాపణ కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు. మనం మాత్రం అసలు క్షమించం. నేను క్షమించను,
నా భార్య నా కాలి కింద ఉండాల్సిన భార్య నన్ను ఈ మాట నిద్దా, నేను అస్సలు క్షమించను నిన్ను. నేను లక్షల కట్నం తీసుకొచ్చా, నా భర్త నన్ను ఈ మాట అంటాడా, నేను అస్సలు క్షమించను. నేను నాకు ఉన్నతమైనటువంటి కులస్తుని నన్ను కింది స్థాయి వ్యక్తి నన్ను దూషిస్తాడా, నేను అసలు క్షమించను అని. వాడి రక్తం చూడాల్సింది ఈ నైట్, లేకపోతే ఈ రోజు. ఇది దేవుని యొక్క తత్వం కాదు, దేవుని చేత ప్రేరేపించబడిన చేసేటువంటి పనులు కాదు. ప్రేమ ఏం చేసిద్దంటే క్షమాపణలతో కూడినది. ప్రేమ అనే లక్షణం మనలో ఉంది అనుకో, మనం సింపుల్గా క్షమిస్తాం, అందరినీ తేలిగ్గా క్షమిస్తాం. కాబట్టి ప్రేమ అనే లక్షణం ఉంటేనే మనలో ఏముండిద్ది, క్షమాపణ లక్షణం ఉండిద్ది. ప్రేమ అనే లక్షణం నీళ్ళు లేదనుకో మళ్ళీ క్షమాపణ ఉండదు. ఒకవేళ అది ఉన్నా కానీ కపటమైన క్షమాపణ నన్ను అడిగితే. కాబట్టి ఎలా ఉంటున్నావు? కొరింథీ రాసిన పత్రికలో మొదటగా జారత్వం జరుగుతున్న వ్యక్తిని సంఘం నుంచి పౌలు గారే వెలేయమన్నారు. పశ్చాత్తాపం పొందిన తర్వాత, తన తప్పు తను తెలుసుకున్న తర్వాత సంఘంలోనికి వచ్చే క్రమంలో కూడా ఆదరించండి అని కూడా పౌలు గారే చెబుతున్నాడు. కాబట్టి ప్రేమ ఏం చేసిద్దంటే క్షమాపణ గుణం కలిగి ఉండిద్ది. కాబట్టి మనం కూడా అటు క్షమాపణ గుణం కలిగి ఉండాలి. మంచిది. ఇంకొక లక్షణం కూడా చూద్దాం. ఈ ప్రేమ అనేది క్రైస్తవ సహవాసానికి ఒక శక్తి లాంటిది. దీన్ని మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:2 చూడండి. మీరు ఒక నిమిషం అక్క. క్రైస్తవ సహవాసమునకు ప్రేమ ఎలాంటిది? శక్తి లాంటిది. ప్రేమ అనేటువంటి గుణం సహోదరుల మధ్యలో లేకపోతే ఆ సహవాసం అనేది నిలబడదు. దీని ఒక ఉదాహరణ నేను చెప్తా. స్త్రీలకి చాలా మందికి జడలు వేసుకునే అలవాటు ఉందిగా. జడలు వేసుకున్నప్పుడు మూడు ప్యాన్లు పట్టుకుంటారు జడ వేసుకోవాలంటే. కానీ బయటికి కనబడేది 2, మూడోది కనబడదు. అది ప్రేమనే బంధం చేత కట్టివేయబడినట్టుగా సహోదరుల మధ్య కూడా ప్రేమనే బంధం ఉంటేనే ఈ సహవాసానికి ఒక శక్తి వచ్చింది. ఈ ప్రేమనే బంధం లేదనుకో ఈ సహవాసానికి ఏముండదు, శక్తి ఉండదు. ఇప్పుడు చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:2. మీరు ఒక నిమిషం చూస్తాం. ఫిలిప్పి 2:2. మీరు ఏక మనస్కులు అగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. మనందరికంటే ఎటువంటి విధానం ఉండాలంట? ఏక మనసు ఉండాలంట, ఏక ప్రేమ ఉండాలంట, ఏక భావము ఉండాలంట. దాని యందే మనసు ఉంచుచు. ఎలా ఉండిద్ది నాకు అర్థం కావట్లా. మేము నసరాపేటలో కొంతమంది సహోదరులు ఉన్నాం, మొలకలూరులో కొంతమంది సహోదరులు ఉన్నారు, రూపిన గురించి అన్నయ్య వస్తున్నాడు, అన్నయ్య ఉన్నారు. వేరువేరుగా ఉన్నాం కదా, ఎట్లా అవుతాయి? అందరి మనస్తత్వాలు ఒకటి ఎలా అవుతాయి? అందరి యొక్క భావం ఒకటిగా ఎలా ఉండిద్ది? ఆలోచించారు ఎప్పుడైనా ఇది? ఏకతాత్పర్యం ఎలా ఉండిద్ది? ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో చోటు నుంచి వచ్చిన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక కులం నుంచి వచ్చిన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఎలా వచ్చింది ఏకభావం? ఎలా వచ్చింది ఏక మనసు? ఎలా వచ్చింది? దేని బట్టి రావాలి ఏక మనసు కానీ ఏక తాత్పర్యం కానీ? దేని బట్టి రావాలి? క్రీస్తు చూపించే ప్రేమను బట్టి మనందరికి ఏకభావం రావాలి, ఏక తాత్పర్యం రావాలి, ఏక మనసు రావాలి. ఏ విషయంలో అయినా సరే అందరం ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. సంఘంలో శ్యామన్న ఇది అన్నప్పుడు అందరి మనస్తత్వాలు ఎలా ఉండాలి? అవును శ్యామన్న అదే, ఏకభావం కలిగి ఉండాలి. క్రీస్తు విషయమైన సంపూర్ణమైన జ్ఞాన విషయంలో ఒకరి జీవితం అందరూ కూడా అదే విషయం కలిగి ఉండాలి. జ్ఞాన విషయంలో, బోధ విషయంలో, ప్రవర్తించే విషయంలో, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే విషయంలో అందరూ కూడా ఏకభావం కలిగి ఉండాలి. అంతేగాని కొద్దిగా ఎడబాటు వచ్చిన తర్వాత, సహోదరుల మధ్య ఎడబాటు వచ్చిన తర్వాత, దానబాబుకి నాకు ఎడబాటు నాలుగు బాగున్నావు, ఎడబాటు వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకో దానబాబు కొద్దిగా ముళ్ళు పెరిగినట్టుందని అనకూడదు. నేను నాలుగు బాగున్నాం, డిస్కషన్లో కొద్దిగా విభేదం వచ్చింది, నేను బయటికి వెళ్ళి దానబాబు కొద్దిగా ముళ్ళు పెరిగింది అని అనకూడదు. నేను ఏక మనసు కలిగిన భావం కాదు, అది ఏక తాత్పర్యం కలిగినటువంటి విధానం కాదు. కాబట్టి ఎలా ఉండాలి? మనందరం కూడా ఏక మనసు కలిగి ఉండాలి. ఏక మనసు ఎక్కడ వచ్చిందంటే ఎప్పుడైతే క్రీస్తు ప్రేమలో మనం ఉంటామో, క్రీస్తు యొక్క బోధలో అంటుకట్టుబడి ఉంటామో అప్పుడు ఏక మనసు వచ్చింది, ఏకభావం వచ్చింది, ఏక తాత్పర్యం వచ్చింది. కాబట్టి ఇది రావాలి అంటే మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇది అదే కదా ఆ కారణం. 3 సంవత్సరాల నుంచి నాకు తెలిసి మేము భార్యలతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయం, సహోదరులతో మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. నేను ఘనంగా చెప్పుకుంటా దాన్ని బహిరంగంగా.
ఎందుకంటే ప్రేమ అనేటువంటి లక్షణం మా అందరి మధ్యలో ఉంది కాబట్టి మూడు సంవత్సరాలు దాటి 4వ సంవత్సరం వచ్చింది. ఒకళ్ళ మనసు ఒకరికి ఎరిగిన వాళ్ళం, ఏ విషయంలో ఎవరు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు అనేది. కాబట్టి ఆ ప్రేమ అనేటువంటి అది ఉంది కాబట్టి మా సహవాసం శక్తిగా ఉంది. కాబట్టి వాళ్ళైనా కదా స్త్రీలు కూడా, మీరు కూడా అటువంటి సహవాసాన్ని కలిగి ఉండండి. ఆ ప్రేమ అనేటువంటి లక్షణం మాలో లేదనుకో అంత బలంగా ఉండదు అనమాట, సహవాసం అంత బలంగా ఉండదు. సరే, ఇదే మాట కూడా చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2:2, కొలసీ 2:2. నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొన కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. అయితే మనందరం కూడా అంట ప్రేమ యందు అతకబడాలని, క్రీస్తునందు అందరూ ఏకభావం కలిగి ఉండాలని, సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలంట. మన ఎందుకు పోరాడుచున్నాడంట పౌలు గారు. కాబట్టి మనందరిలో ఏక మనసు రావాలన్నా, ఏకభావం రావాలన్నా, ఏక తాత్పర్యం రావాలన్నా, మనందరూ అతుకుబడి ఉండాలన్నా కానీ దీనికి అల్టిమేట్ గా ఉన్నటువంటి ఆధారం ఏంటంటే ప్రేమ ఉంటేనే ఈ యొక్క లక్షణాలన్నీ మనం కలిగి ఉంటాం. ప్రేమ లేకపోతే ద్వేషాలు మొదలవుతాయి, అసూయలు మొదలవుతాయి. ప్రేమ ఉందనుకో, ఒక బెస్ట్ ఉదాహరణ చెబుతా, అంటే మీలో మీరు పరీక్షించుకోండి. ప్రేమ ఉందనుకో, నేను వేరే అని ఇద్దరం ఒక చోట ఉన్నప్పుడు వేరే ఒక సహోదరుడు వచ్చి, తమ్ముడు నువ్వు ఇంకొద్దిగా పరిజ్ఞానాలు ఎదగాలి తమ్ముడు, వేరే చూడు అంత బాగా చెబుతున్నాడు అన్నప్పుడు నేను దాన్ని సంతోషంగా ఫీల్ అయ్యాను అనుకో, నాలో ప్రేమ ఉన్నట్టు. నేను అది సంతోషంగా ఫీల్ అవ్వకుండా అసూయగా కొద్దిగా ఏదో చెప్పాను అనుకో, ఎవరు నిచ్చుకున్నాను అనుకో, అది నాలో ప్రేమ లేనట్టు అనమాట. అది పురుషులు నేను ఈ విధానం చెప్పా. స్త్రీలో మీరు కూడా గ్రహించుకున్న ఒకటే, 2 స్త్రీలు కొనసాగుతున్నప్పుడు 3వ పర్సన్ వచ్చి 2 స్త్రీలు ఒక స్త్రీని పొగిడినప్పుడు తను గర్వించకుండా, లేకపోతే తను బాధపడకుండా తను మంచిదే నువ్వు అన్నట్టు నిజమే అన్ననుకో, ఆ లక్షణం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు, ప్రేమ లక్షణం ఉన్నట్టు. అలా కాకుండా కారణాలు ఎత్తుకున్నట్టు, నువ్వు ఇప్పుడే చూసి ఇంటిగా నువ్వు చూడాలన్నావు అనుకో, అది ఎంత ప్రేమ ఉంది అర్థమైంది. కాబట్టి అట్లా పరీక్షించుకోండి ఒకసారి. సహోదరుల మధ్య ప్రేమ అంట అతకబడేటట్టు ఉండాల. చూడండి, కాబట్టి ప్రేమ ఉంటేనే అది క్రైస్తవ సహవాసం మనకు ఒక శక్తిలాగా పనిచేసిద్ది. ప్రేమ ఉండబట్టే కదా అన్న వయసు అంత మా అందరికంటే పెద్దోడు. ప్రేమను బట్టి ఏమైపోయాం, సహవాసాలు కలిసిపోయాం. అది అలా. సరే, ఇంకొకటి, పరిపూర్ణతకు ప్రేమ అనేది అనుబంధం. పరిపూర్ణతకు అనుబంధము. ఇది వచ్చేసరికి కొలస్సీ 3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము. ఒక నిమిషం, 3:14 కదా, ఓకే. మళ్ళీ ఫస్ట్ నుంచి, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అయితే పరిపూర్ణతకు అనుబంధం అంట ప్రేమ అనేది. ఇప్పుడు కూర వండే విషయంలో పల్లెటూరులో ఉన్నటువంటి సామెత ఒకటి ఉంది, ఉప్పు ఏమనిద్ది సామెత, ఉప్పు అన్ని వేసి చూడు నన్నేసి చూడు. నువ్వు ఎంత కూరలో ఎన్ని ఐటమ్స్ నువ్వు వేసినా సరే, ఎన్ని మసాలా దినుసులు వేసినా సరే, ఉప్పు లేకపోతే అది పరిపూర్ణత రాదు, కూరకి రుచికరంగా మారదు. నీ యొక్క పరిపూర్ణతకు అనుబంధమైనది ప్రేమ లేకపోతే అది పరిపూర్ణత అవ్వదు. ఆ బంధం అనేది, ఆ సహవాసం అనేది అవ్వదు, పరిపూర్ణతలోనికి రాదు. అది కూరకు ఉప్పు అనేది ఎంత ప్రాముఖ్యమో, సహవాసానికి మన యొక్క విశ్వాసం స్థిరపడటానికి, ఈ పరిపూర్ణతకు మనం రావటానికి ప్రేమ అనేది అంత బంధంలాగా పనిచేసింది. కాబట్టి పరిపూర్ణతకు అనుబంధమైనది ఏంటిది? ప్రేమ. అటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉన్నాము లేమా అనేది ఆలోచిద్దాం మనం. ఇంకో 2 మాటలు కూడా ఉన్నాయి, కూడా చూద్దాం. ఈ ప్రేమ అనేది శిష్యుల యొక్క లక్షణాలు కూడా. శిష్యుల యొక్క లక్షణాలు యోహాను సువార్త 13వ అధ్యాయం
యోహాను సువార్త 13వ అధ్యాయం 34. మీరు అయితే ఈ ప్రేమ అనేది శిష్యుల యొక్క లక్షణం అన్నమాట. అది 13:34. మీరు మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి అయితే ధర్మశాస్త్రంలో అనేకమైన ఇవ్వబడిన 10 ఆజ్ఞలు వాటిని ఆధారం చేసుకున్నటువంటి 613 ఆజ్ఞలు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనకు వచ్చేసరికి 2 ఆజ్ఞలు వీటన్నిటిని కూడా 2 ఆజ్ఞలు లిఖితం చేసేసాడు. మొదటి ఆజ్ఞ ఏంటి అందులో? నిన్ను మొదటిది వచ్చేసరికి నీ తండ్రిని ఆరాధింపాలనేది అది కామన్ పాయింట్. అది మొదటి ఆజ్ఞ. రెండోది ఏంటిది? అది ఇది కొత్త ఆజ్ఞ చెబుతున్నారు ఇప్పుడు చదువాక. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెనని మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. దేన్ని బట్టి అందరూ తెలుసుకుంటారు? ఈయన యేసుక్రీస్తు శిష్యులని దేన్ని బట్టి తెలుసుకుంటారు? నేను ఎలా ప్రేమించాను, యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడు, అలానే మనం కూడా ప్రేమిస్తే దానిని బట్టి వేరే వాళ్ళు ఏమనుకుంటారు? నేను యేసుక్రీస్తు శిష్యులు అనుకుంటారు. ఈనాడు చాలా సంఘాల్లో పదవుల కాడ కొట్లాట్లు మీరు చూస్తున్నారా? లోదరన్ సంస్థల్లో కానీ బ్యాప్టిస్ట్ సంఘాల్లో కానీ ఏదైనా ఓటింగ్ ప్రాసెస్ ఒకటి జరుగుతుంది. సంవత్సరానికి 2 సంవత్సరాలు ఓటింగ్ ప్రాసెస్ జరిగింది. ఆ ఓటింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎంత దారిద్ర్యాల పరిస్థితికి వచ్చారంటే పోలీసులు కూడా ఉన్నారు ఆ చర్చిల దగ్గర. అది అంత పరిస్థితి. నాకు ప్రెసిడెంట్ పదవని, ట్రెజరర్ పదవని, సంఘ పెద్ద అని వాటి దగ్గర తలకాయల పగలు కొట్టుకునేటువంటి స్థితిలోకి వెళ్తున్నారంటే దేన్ని బట్టి సమాజం వాళ్ళు క్రీస్తు యొక్క శిష్యులను అనబడతారు? కాబట్టి క్రీస్తు యొక్క శిష్యులు అనబడాలంటే ఎటువంటి లక్షణం కలిగి ఉండాలంటే క్రీస్తు ప్రేమించిన రీతిగా ప్రేమించాల. క్రీస్తు ద్వేషించిన వారిని ప్రేమించాడు, శిక్షించిన వారిని ప్రేమించాడు, ఆయన వర్గం కాని వారిని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? కొంతమందిని పెట్టుకోవాలని, వాళ్ళని ప్రేమించాలి, వీళ్ళని ప్రేమించాలని పెట్టుకోకూడదు. అందరిని ప్రేమించాలి, క్రీస్తు వల్లే ప్రేమించాలి. అప్పుడే మనం శిష్యుల యొక్క లక్షణాలు మనం కలిగిన వాళ్ళం. ఓకే, అయితే ఇప్పుడు ఈ లక్షణాలు అన్నీ కలిగి ఉంటే వచ్చే ప్రతిఫలం ఏంటి? ఇప్పుడు వరకు కూడా బైబిల్లో దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఎలా నిరూపించబడుతుంది? తన కుమారుని బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి నిరూపణ జరుగుతుంది. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. దేన్ని బట్టి అర్థమవుతుంది? మన కొరకు కలవరిశిలో చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్ముడు మనలో హృదయంలో సంచకరువుగా పనిచేసి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందులో ప్రేమ కనపడుతుంది. అయితే వాటిని బట్టి మనం కూడా ఇలా ఈ లక్షణాలు, ప్రేమ లక్షణాలు కలిగి ఉండాలని మన బైబిల్ చాలా వచనాలు చూపించింది. అయితే వీటన్నిటిని కనుక మనం అనుసరించి మన జీవితాలు ప్రవర్తిస్తే మనకొచ్చే ప్రతిఫలం ఏంటనేది ఒకసారి చూద్దాం. మనకొచ్చే ప్రతిఫలం ఏంటనేది యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు ఎక్కడ ఉన్నాడు? ఇంకా మరణంలోనే ఉన్నాడు. పాపంలోనే. మరణం అంటే ఏంటంటే పాపంలోనే ఉన్నాడు. ఫలితం నువ్వు గనక సహోదరుని ప్రేమించకపోతే, సంఘంలో సహోదరి మనల్ని ప్రేమించకపోతే నువ్వు ఏడున్నావు? పాపంలోనే ఉన్నావు, మరణంలోనే ఉన్నావు. కాబట్టి ఇవి అనుసరించున్నాం అనుకో, మనం మరణం నుంచి జీవంలోనికి వచ్చిన వారం అవుతాం. ఇంకొకటి ముగింపుది, ఇంకొక మాట. ఇదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. 4:12. ఏ మానవుడును దేవుడును ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. మనం ఎప్పుడైతే ఒకరినొకరు ప్రేమించుకుంటామో దేవుడు మన యందు ఉంటాడంట. కాబట్టి ఫలితం ఏంటంటే ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉంటే వచ్చే ఫలితం ఏంటంటే మనం మరణం నుండి జీవంలోనికి వెళ్తాము. మన మధ్యలో దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ప్రేమ, క్రైస్తవుడు ప్రేమ అనే లక్షణమును కలిగి ఉండాలి అని చెప్పిన రీతిగా ప్రేమ అనేది బైబిల్లో విశ్వాసాన్ని, నిరీక్షణకు మించినది, శ్రేష్టమైనది చెప్పాడు. కాబట్టి అట్టి ప్రేమ విషయంలో మనందరం కూడా మరి విన్నటువంటి వాక్యాన్ని బట్టి శ్రద్ధ కలిగి అలాగే జీవించాలని ప్రతి ఒక్కరిని ప్రేమపరం కోరుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి
స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.